ఘటాలైతే ఊరేగింపుగా అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఈ ఘటానికి పూజ కూడా చేయడం జరిగింది. ఎండోన్మెంట్ అధికారులు మరియు కమిషనర్ హనుమంతరావు గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరి ఇక్కడ అమ్మవారికి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారో ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఆషాఢ మాస బోనాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ రోజు నుంచి అద్భుతంగా పోతురాజుల వీరంగాలు, కల్చర్ డిపార్ట్మెంట్స్ భక్తులతోటి అందరితోటి పెద్ద ఎత్తున ఇక్కడ లంగరావు దగ్గర నుంచి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పణకి వెళ్ళబోతున్నాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 కోట్ల రూపాయలు మనకి ఇక్కడికి మంజూరు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, మరి అదేవిధంగా కమిటీ దీంట్లో ఉన్నటువంటి ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అందరి యొక్క సమీక్షా సమావేశం నిర్వహించి ప్రశాంతంగా మనకి మొత్తం భక్తజన సందోహం అందరూ కూడా అద్భుతంగా వాళ్ళ యొక్క సకల సౌకర్యాలతో ఏ విధంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేసే విధంగా ఈ యొక్క బోనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా సిపి గారు మరియు డీజీపీ గారు దిశానిర్దేశాలు ఇచ్చినారు. అడిషనల్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఎప్పటికప్పుడు తఫ్సీర్ సార్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ బోనాల ఉత్సవం ఎప్పటిలాగానే గోల్కొండ నుంచి అద్భుతంగా శ్రీకారం చుడుతున్నాయి. ఈ నెల రోజులు కూడా హైదరాబాద్ నగర యావత్తు చుట్టుపక్కల కూడా భక్త జనంతో పూర్తి స్థాయిలో భక్త జన సంద్రంతో ఉజ్జయిని, బల్కంపేట అన్ని దేవాలయాలు, లాల్ దర్వాజా అన్ని దేవాలయాల్లో భక్త జన సందోహం తమ భక్తులందరూ కూడా వారి దేవతని సందర్శించుకోబోతున్నారు. మనతో పాటు మేడం గారు వసంత గారు కూడా ఉన్నారు. మేడం తో మాట్లాడి కూడా మరి భక్తుల కోసం ఏమేం ఫెసిలిటీస్ కల్పించారు, మరి అమ్మవారికి ఏ విధంగా పూజలు అనేది జరుగుతున్నాయి అనేది ఒకసారి మేడం మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు నుంచి తొలి పూజ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆగస్టు 13th వరకు టోటల్ గా ఈ నెల రోజుల్లో వారానికి 2 రోజులు చొప్పున ప్రతి గురువారాలు, ఆదివారాలు 9 రోజులు పూజలు జరుగుతాయి. అలాగే కొంతమంది అమ్మవారికి ప్రత్యేక వారమైన మంగళవారాలు కూడా ఇక్కడికి వస్తున్నారు. దానికి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, వాటర్ ప్రొవైడ్ చేశాము. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అన్ని షెడ్స్ అవన్నీ, ఆర్ఎన్బి వాళ్ళు బ్యారికేడింగ్ అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా కావాల్సిన సదుపాయాలన్నీ భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. అన్ని రెడీ ఉన్నాయండి. వీఆర్ వెల్కమింగ్ భక్తులని మేము ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు హ్యాపీగా రావచ్చు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇబ్బందులు ఏమి